శ్రీ ఆత్మకూరు వెంకయ్య, ఇందుకూరుపేట. కొంతకాలము పిదప వెంకయ్య గారు నెల్లూరు జిల్లా సోమశిల వద్దనున్న కొత్తూరు వెంగళాయపాల్లెకు తన గోవులను మేపుటకు తోటలోకి పోవుచుండినారు. దారి మధ్యమున దేవాదిదేవుడు గురుదేవులు సృష్టి యజ్ఞము చేయుచు పెన్నబద్వేలు తిప్పపై నెలవై ఉన్నారని తెలుసుకొని శ్రీ గురుదేవుల చరణారవిందముల దర్శన భాగ్యమునకై పశువులను అచ్చటనే వదిలి పరిగెత్తి శ్రీవారి పాదములపై వ్రాలిపోయినారు. గురుదేవుల ఆశీస్సుల అనంతరము తన ప్రయాణము కొనసాగించుటకు దయామయుని అనుజ్ఞను వేడుకొనినారు. సర్వజీవుల సంరక్షణ బద్ధ కంకణుడైన శ్రీ స్వామివారు తన ముంగిట వాలియున్న శరణార్థికి అభయ ఆశీస్సుల చీటీ వ్రాయించుచు అందులో ఒక దూడకు గండమున్నది. ఆ గండము ఎట్లా తేలిపోతాది అంటే దానికి బొనుగు కట్టితే పోతుంది అని తరుణోపాయము వివరించి ఈయన మీద 12 మందిని తీసేసినారు అని ప్రవచించినారు. కరుణామయుని ఆశీస్సులతో తమ పర్యటన నిర్విఘ్నముగా ముగించుకొని గృహమునకు మరలినారు శ్రీ వెంకయ్య గారు. గృహమునకు పోయినప్పటి నుండి శ్రీ వెంకయ్య గారు బాహ్య విషయానురక్తి పూర్తిగా విస్మరించిన వారు అయినారు. ఈ హఠాత్తు మార్పుకు కుటుంబ సభ్యులు మిక్కిలి చింతించి తాము చేయించదగిన మంత్రతంత్ర వైద్యములన్నిటినీ కావించి అందుకు ఫలితము కానరాకపోగా నిస్సహాయులై కలత చెందిన వారై ఏమీయూ తోచక దిగాలు పడిపోయిరి. తరువాత వారికి ఆది మధ్యాంతరహితుడు, సర్వశక్తి సమన్వితుడు, సర్వరోగ సంహరణకర్త, ఆపన్నివారకుడు అయిన గురుదేవులు వారి మదిలో వెలసినారు. శ్రీవారి సన్నిధియే ఈ లోకమున ఈయనకు స్వస్థత చేకూర్చగలదు అను యథార్థ సత్యము గ్రహించిన వారై వెంకయ్యను గొలగమూడికి తీసుకొని వచ్చి శ్రీ స్వామివారి పాద కమలములపై పడి మా బ్రతుకు భారము మీదేనని దీనాతి దీనముగా విలపించుచు వేడుకొనినారు. ఆ క్షణము నుంచి శ్రీమన్నారాయణ స్వరూపుడు తన ఆశ్రిత భక్తుని ప్రశాంత చిత్తుని కావించినారు. వెంకయ్య ఎంత మతిస్థిమితము కోల్పోయినను తన వరకు తాను తన ధ్యాసలో ఉండెనే కాని ఇతరులకు ఎట్టి బాధలు కలిగించినవారు కారు. అటుల చేసియుండిన ఆయనకు పిచ్చి పట్టినదని లోకము ఆనాడే చాటియుండెడిది. కాని మన జగద్రక్షకుడు తన బిడ్డను నిందలపాలు కావించరు కదా. అందులకే ఆనాడు ఈయన మీద 12 మందిని తీసేసినారు అని చీటీ వ్రాయించినారు. లోక దూషణకు తావివ్వక కాపాడి స్వస్థత చేకూర్చిన దయామయుడైన తండ్రి మన గురుదేవుల కరుణ అవ్యాజ ప్రేమ వర్ణించతరమా? ఈ విధముగా వెంకయ్యకు గురుదేవులను దర్శించుకొనవలను అను తలంపు మనస్సులో కలుగుట తోడనే శ్రీ స్వామివారి పాదకమలముల మ్రోల వ్రాలుచు వారు అనుమతినిచ్చునంత వరకు ఆ తండ్రి సేవలో గడుపుచు పెదప గృహమునకు పోయి సాంసారిక ధర్మము నెరవేర్చుచు కాలము వెళ్ళబుచ్చుచుండెడివారు. గురుసేవా భాగ్యములో ఒకనాడు గురుదేవుల పాదపద్మముల చెంత చేరి పసిబిడ్డ తండ్రిని మారాము చేయుచు తన కోరిక వెళ్ళబుచ్చు చందమున స్వామిని తమ పాద ధూళిచే గృహము పావనము చేయుడని వేడుకొనినారు. తండ్రి తన బిడ్డల కోర్కెలను త్రోసిపుచ్చరు కదా. సంతోషాతిశయము ముప్పిరిగొన కడు ముదముతో అట్లాగే లేవయ్యా అని తమ సమ్మతము వెలిబుచ్చుటతోనే శ్రీ వెంకయ్య గారికి కోటాను కోట్ల నక్షత్రావళి హృదయ కుహరములో ప్రకాశించి ఆనందములో మునిగిపోయినారు. ఆనాటి నుండి స్వామి తమ పాదధూళిచే తమ గృహమును ఎప్పుడు పావనము చేయుదురా అని 1000 కళ్లతో ఎదురు చూచుచుండినారు. ఎట్టకేలకు 1 సంవత్సరము తర్వాత దీన దయాళుడు కోరిన వరములొసగెడు కలియుగావతారుడు తమ పరివారముతో డీగని దగ్గర ఉన్నప్పుడు శిష్యులు శ్రీ సోంపల్లి రామానాయుడు గారితో అయ్యా మనము ఇందుకూరుపేట పోవాలి కదయ్యా అని ప్రవచించినారు. డీగని నెల్లూరు జిల్లా పొదలకూరు తాలూకాలో ఉన్న ఇనుకుర్తి గ్రామం నుండి పడమరగా 3 మైళ్ళు కాలినడకన పోవలేను. అది ఒకనాడు అనగా 100 సంవత్సరములకు పూర్వము అపరకన్నుడు దాతలకు దాత ఇందుకూరుపేట నివాసి అయిన శ్రీ అంచూరి సుబ్బానాయుడు గారి యాజమాన్యములో ఉండినది. క్రమేణా వారి నిష్క్రమణానంతరము ఆ గనిని నిర్వహించు నాథుడు లేక పాడుబడి ఉన్నది. అచట పెద్ద మామిడి చెట్టు ఎదురుగా పాడుబడ్డ చిన్న ఇల్లు తప్ప వేరేమీయూ లేవు. ఈ 3 మైళ్ళ పరిధిలో జనసందోహము కానరాదు.
అక్కడక్కడ పశువులను గొర్రెలను మేపుకొను కాపర్లు తప్ప ఇక ఎవ్వరునూ ఆ ప్రదేశములో కానరారు. డీగని వద్ద 2 నాళ్లుండి గురుదేవుల ఆజ్ఞానుసారముగా గురుదేవుల వెంట శిష్యబృందము ఇందుకూరుపేటకు తరలిపోయి వెంకయ్య గృహమున అడుగిడి అతని చిరకాల వాంఛను సఫలీకృతము చేసినారు. గురుదేవుల రాకతో ఏనాటి పూర్వపుణ్య ఫలమో ఈనాటికి నెరవేరినది అని వెంకయ్యకు వారి కుటుంబ సభ్యులకు కలిగిన సంతోషాతిశయములకు అవధులు లేవు. కడుతొట్టుపాటుతో సాక్షాత్తు దైవస్వరూపునికి ఏమి ఆతిథ్యము ఇయ్యవలెనో అవగాహన కానివారై తమ శక్త్యానుసారము అలనాడు కుచేలుడు కృష్ణ పరమాత్మకు అటుకులు అందించిన విధముగా తమ స్వామికి శిష్య పరివారమునకు తగు వసతులు ఏర్పరిచి సేవించుకొనినారు. శ్రీవారి సేవాభాగ్యములో ప్రముఖముగా శ్రీవారి యజ్ఞగుండమునకు కట్టెలు సమకూర్చుట మొట్టమొదటి కార్యక్రమము. శ్రీ వెంకయ్య గారు గురుదేవుల నిత్యాగ్నిహోత్రమునకు వలయు కట్టెల కొరకు చుట్టుపక్కల వృక్షములను కొట్టి అగ్నిగుండమునకు సమర్పించినారు. మరురోజు సముద్ర స్నానమునకు పోవలేనని హెచ్చరించగా అందుకొరకు శిష్య పరివారమును స్వామిని 2 ఎద్దుల బండిలో కూర్చొనిబెట్టి కొనిపోవుటకు కోడెదూడలను కట్టుటకు ప్రయత్నించినప్పుడు స్వామివారు అయ్యా వాటిని వద్దు, వేరే బండికి కట్టమని ఆదేశించినారు. వెంకయ్య శ్రీవారి ఆదేశానుసారము మరి ఒక జత ఎడ్లను బండికి ఒనగూర్చి అందు గురుదేవులను ఆసీనులను చేసి శిష్య బృందముతో అచటికి 3 మైళ్ళ దూరములోనున్న సముద్రమునకు పోయినారు. గురుదేవులు 3 పగళ్ళు 3 రాత్రులు సముద్ర తీరమున అగ్నిగుండమును నిర్వహించి తన్మయానందములో గడిపినారు. గురుదేవులు 4వ నాడు ఇందుకూరుపేటకు తిరిగి వచ్చి వెంకయ్య గృహ ప్రాంగణములో ఆసీనులై అయ్యా మనము వచ్చిన తరువాత సముద్రము 7 అడుగులు వెనక్కి నొక్కింది అని ప్రవచించినారు. ఆ దేవభాషకు మానవ మాతృలము అంతరార్థము ఏమి చెప్పగలము? గురుదేవులు వెంకయ్య గృహము నుండి కదలిపోయిన 4 నెలల తరువాత వెంకయ్య పశువులలో కడు బలిష్టమైన కోడెదూడకు ముందు కాలి జబ్బు తొలగిపోయినది. అనాథరక్షకుడు భక్తుల పాలిట దైవము మన గురుదేవులు ఉండనే ఉన్నారు కదా. గురుదేవులకు తనకు సంభవించిన నష్టమును మొరబెట్టుకొనగా శ్రీవారు దానిని అమ్మివేయమన్నారు. గురుదేవుల ఆదేశానుసారము ఆ కోడె దూడను అమ్మివేసినందువలన పూర్తిగా నష్టపడకుండా కొంతవరకైనా పెట్టుబడి సొమ్మును దక్కించుకోగలిగినారు. సర్వజీవ సంరక్షణ బద్ధకంకణధారి అయిన మన గురుదేవులు మరి ఒకసారి వెంకయ్య గృహమును పావనము చేసి యజ్ఞగుండము వేయుచు పశువుల మట్టము అని సృష్టి లెక్కల చీట్లు వ్రాయించినారు. అప్పుడు ఎంతోమంది గురుదేవుల పాదముల చెంత చేరి తమ కోరికలు వ్యక్తము చేసినను వారిపై తమ కరుణాపూరిత దృక్కులను ప్రసరించినారే కాని వారికి వ్రాతమూలకముగా ఏ విధమైన సృష్టి లెక్కల చీట్లు వ్రాయించలేదు. ఏనాడు పరబ్రహ్మ స్వరూపుడు పశువుల మట్టము అంటూ యజ్ఞగుండము నిర్వహించి తమ ఆశీస్సులను ఆ మూగ జీవులపై ప్రసరింపచేసినారో ఆనాటి నుండి జీవములన్నీయూ ఆయురారోగ్యములతో కళకళలాడసాగినవి. గురుదేవులు ఇనుకుర్తి గ్రామము సరిహద్దు మర్రి చెట్టు కింద శిష్య బృందముతో పరివేష్టించియున్న రోజులలో వెంకయ్య శ్రీవారి పాద సన్నిధికి చేరి సాష్టాంగ దండ ప్రణామంబులాచరించుకొని ఆపద మొక్కుల స్వామికి మొక్కుకున్న మొక్కుబడి 100 రూపాయలు చెల్లించుకున్నారు. గురుదేవులు ఎంతయ్యా ఆయన ఇచ్చింది అని అడుగగా శిష్య పరివారము 100 రూపాయలు స్వామి అన్నారు. వెంటనే అయ్యా ఆయన ఇంకా 10 రూపాయలు పెట్టాలే అని శ్రీవారు సెలవివ్వగానే సంతోషాతిశయంతో ఒడలే మరచిన శిష్య పరమాణువు మన వెంకయ్య సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపుడు తన నుంచి దక్షిణగా మరికొంత కోరుటలో తన జన్మ పావనమైనదని వెంటనే ఆ రూప్యములను శ్రీ స్వామివారి పాద కమలముల వద్ద నుంచి భక్తి విశ్వాసములుట్టిపడ వినమ్రులై చేతులు కట్టుకొని భగవంతుని దివ్య మంగళ విగ్రహమును కన్నులార్పక చూస్తూ ఉండిపోయినారు. ఆపద్బాంధవుడు, అనాథరక్షకుడు, సర్వజ్ఞుడు, సర్వాంతర్యామి, సర్వసమర్థ సద్గురువుయగు తండ్రి తన బిడ్డలను ఎప్పుడూ ఉపేక్షించడు. తన పాదాక్రాంతులై తననే నమ్ముకొని ఉన్న బిడ్డల యోగక్షేమములు సర్వకాల సర్వావస్థలయందును పరిరక్షించుచు వారిని భవిష్యత్తులో జరగబోవు ఉపద్రవముల నుండి తప్పించి రక్షించుట ఆ తండ్రి విద్యుక్త ధర్మము.
గురుదేవులు వెంకయ్యతో, అయ్యా, నీవు చచ్చినా బ్రతికినా ఒకటే, 3 నెలలు నీ తలకాయ ఊర్లో కనబడకూడదు అని ఆదేశించినారు. కరుణామయుడు ప్రవచించిన కరుణాపూరిత ఆదేశమును తన కుటుంబ సభ్యులకు తెలియపరచి ఆ క్షణము నుండే గురుపాద సన్నిధిలో నుండి భగవంతుని సేవాభాగ్యములో పాలు పంచుకొనుచు 3 నెలల కాలము 3 నిమిషములలో అయిపోయినదే అని భావించుకొని తన జన్మను చరితార్థము చేసుకొనినారు. తలుపూరులో గురుదేవుల ప్రియతమ శిష్యులు పూజ్యులు శ్రీ నారాయణదాసు గారి ఆశ్రమంలో శ్రీ స్వామివారి పాద కమలముల చెంత చేరి, స్వామి, తమ ఆజ్ఞానువర్తినై మీ సన్నిధిన 3 నెలలు మీ దయకు పాత్రుడను అయినాను అని విన్నవించుకొనినారు. వెంటనే కరుణామయుడు శ్రీ స్వామివారు, అవునులే, ఉండు, ఎందుకు, ఇంటికి పోతే తగవులు తంటాలు అని ప్రవచించినారు. మాతృమూర్తి తన చిన్నారి పసికందును చంకన ఇముడ్చుకుని ముద్దాడుచూ సాకి సంతరించి కాపాడినట్టులా తన భక్తుని కాపాడిన గురుదేవులకు ఇవే సాష్టాంగ దండ ప్రణామములు. గొలగమూడిలో శ్రీ స్వామివారి అనుంగు భక్తుడు శ్రీ పెంచలయ్య గారు జీవనోపాధి కొరకై టీ బంకు పెట్టుకున్నారు. శ్రీ పెంచలయ్య గారు శ్రీవారి పాదధూళితో తన నూతన వ్యాపార స్థలము పవిత్రమగును అను ఆశతో గురుదేవుల శిష్య బృందమునకు తన కోరికను విన్నవించుకున్నారు. శ్రీ పెంచలయ్య గారి కోరిక మేరకు గురుస్వామి అనుమతి పొందకయే శ్రీ స్వామివారిని అచ్చోటికి డోలీలో తీసుకుని పోయినారు. ఎందులకో గురుదేవులు అచ్చోట నిలువక తీసుకుపొమ్మని అరువసాగినారు. వారి చెంత నుండిన శ్రీ వెంకయ్య గారు, ఏందబ్బా, ఇన్నాళ్ళు స్వామి వెంట ఉండి ఏమీయును కనుక్కోలేకపోతినే అని తమ మదిలో మదనపడుచుండగా సకల భూత హృదయస్థాయి నెరింగిన గురుదేవులు వెంకయ్య వైపు దృష్టిని సారించి, ఒరే, నీకు లేదనుకున్నావంట్రా, నీ మంత్రము నా మంత్రము ఒకటే అని సెలవిచ్చినారు. సతరతి సతరతి లోకాం స్థారయతి, అతడే తరించు ధరించునతడే, ఎల్ల ప్రాణుల ధరింపగా జేయు వలతి అతడే అని తెలుపబడినట్టులా ఎవరు తాము తరించి లోకములోని జీవులను తరింపజేయుచుందురో అట్టివారే సద్గురువులు. అట్టి సద్గురువులలో శ్రేష్ఠుడు సమర్థ సద్గురువు అనబడును. అట్టి బ్రహ్మజ్ఞుడు జగదంతర్యామి అయి చెరించును. అతడు ప్రపంచమున మెలగుచున్నట్లు ఇతరులకు గోచరించినను సదా బ్రహ్మనిష్ఠుడే. అతనిని లోభపరచు వస్తువి విశ్వమున లేదు. అట్టి సమర్థ సద్గురువు సదా నిర్లిప్తుడే. సకల కర్మములందు ప్రవర్తించుచున్నను ఏమియూ చేయనివాడే. నమే పార్థాస్తి కర్తవ్యం త్రిషు లోకేషు కించన నా నవాప్తమవాప్తవ్యం వర్త ఏవచ కర్మణి. అనఘ చారిత్ర, నాకు చేయందగిన కర్మమేదియు 3 లోకములో లేదు. పొందబడినది తగినది పొందుటకును నాస్తి అయినను గర్వములాచరింతు. భగవద్గీత 3వ అధ్యాయం 22వ శ్లోకం. కావున మహాత్ములైన సాధు సత్పురుషులు ఏమి గావించినను లోకులను ఉద్ధరించుటకే, కాని వారికి కావలసినది ఏమీయూ లేదు. వారు ప్రేమ స్వరూపులు. పెడమార్గముల చరించు జీవులందు అవ్యాజ కరుణ వహించి ఈశ్వర ప్రేమ పరాప్రేమచే వారినుద్ధరించుటకే భూమిపై సంచరించుచుందురు. పై వ్యాఖ్యానుసారముగా తాను తరించుచు బిడ్డలను తరింపచేయుటకై అవతరించిన కలియుగ అవతారమూర్తియే మన గురుదేవులు.